నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను, ఎన్ని రోజులు జైల్లో పెట్టుకున్నా తగ్గనంటే తగ్గను. ఇది విచిత్రమైనటువంటి మాట. ఎవరైనా గుర్తుపట్టారు, వీరు తెలుసు, అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి. ఏ పండుగ వచ్చినా జీన్ ప్యాంట్ టీషర్ట్లు వేసుకొని అందరితో మమేకమైనటువంటి వ్యక్తి, మినిస్టర్ గున్నా లేకున్నా. ఈయన ఏమన్నాడంటే, ఆ ఒక్కటి తప్ప జైలు జీవితం బాగా ఎంజాయ్ చేశాను అంబటి రాంబాబు. ఆ ఒక్కటి తప్ప అంటే ఏది? ఆ ఒక్కటి అడక్కన్న సినిమాలాగా ఆ ఒక్కటి తప్ప. ఏం తప్ప, ఎందుకు అన్నాడు అట్లా? కొంచెం డీటెయిల్స్ పోదాం. బెయిల్పై జైలు నుంచి విడుదలైన అంబటి రాంబాబు జైలులో బాత్రూంలో జారిపడడం మినహా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని వ్యాఖ్య. తనను చంద్రబాబు, లోకేష్ టార్గెట్ చేశారని తీవ్ర ఆరోపణలు. కూటమి ప్రభుత్వంపై పోరాటం ఆగదని స్పష్టీకరణ. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల తర్వాత బెయిల్పై విడుదలైన వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిండు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్షణగా భావించామని అన్నాడు. అయితే ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడటమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. బాత్రూం దగ్గర జారి కొద్దిగా పడ్డాను. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. 18 రోజులు జైల్లో పెడితే భయపడతారని చంద్రబాబు, లోకేష్ అనుకున్నారేమో కానీ ఈ అంబటి రాంబాబు ఎవరికి భయపడే ప్రశ్నే ఉద్భవించదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డాను. నన్ను జైల్లో పెట్టాలని వారు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అవకాశం దొరికింది, లోపల పెట్టారు. జైల్లో పెడితే భయపడతాం అనుకుంటున్నారు, ఇళ్ల మీద దాడి జరిగితే భయపడతాం అనుకుంటున్నారు. కోర్టులు జైలు ఎందుకు విధిస్తాయి? జైల్లో ఎందుకు వేస్తారు? మార్పు రావాలి, మార్పు కోసమే జైల్లో వేస్తారు. ఈయన 18 రోజులు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి నాకు అంతా మంచిగా ఉంది, ఒక్క బాత్రూంలో జారిపడ్డా మినహా ఎంజాయ్ చేశానంటున్నాడు. జైల్లో ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అది శిక్షణ కాదురా నాయన, శిక్ష. జైలు అనేది పనిష్మెంట్. 55 రోజులు ఇదే జైల్లో వేసిరుగా చంద్రబాబు నాయుడును. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కోసం మీరే ఊతం ఇచ్చిర్రు ఆయన. అనవసరంగా 55 రోజులు జైల్లో వేసిరు. తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చిండు, తర్వాత బీజేపీ వచ్చింది, కూటమి ప్రభుత్వం అయింది. మీది గోవిందాయ మంగళం. 11 సీట్లతోటి మీరు సర్దిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన వచ్చి బయటకు వచ్చి అన్నాడా, నేను 55 రోజులు హాయిగా ఎంజాయ్ చేశానంటే ఇంకొన్ని రోజులు ఉండు. ఇక ఇప్పుడు 18 రోజులు కదా, ఇంకో 6 నెలలు ఉండు, దాంట్లో ఎంజాయ్ చేయి. ఎవరైనా జైళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఇదేనా మాట్లాడేది? ఎవరైనా అంటారా ఇట్లా ఎంజాయ్ చేసి వచ్చినాను? ఇది ఏం మాటలు? నువ్వు మోస్ట్ సీనియర్ నాయకుడివి, మాజీ మంత్రివి, నీకు ఇవే ఆ మాటలు? ఆ ఒక్కటి తప్ప, బాత్రూంలో జారిపడ్డు తప్ప అంతా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులారా, అంబటి రాంబాబు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏం మాట్లాడతాడు? ఎంజాయ్ చేసిండు 18 రోజులు. జైలు అనే జీవితం శిక్ష, అది శిక్షణ కాదు. మార్పు రావాలి. పాత కక్షలు, పాత ఉగ్రవాద చర్యలు, పాత ప్రవృత్తి ఇవన్నీ పోవడానికి, మార్పు రావడానికి జైలు. అది ఎంజాయ్ చేసి అంటే మిగతా వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నాను? నిర్మోహమాటంగా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రేక్షకులారా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.